దేశంలో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ ప్రస్తుతం మన దగ్గర వేస్తున్నారు. ఇవాళ స్పుత్నిక్ వి రేట్ కూడా ఫిక్స్ చేసింది రెడ్డిస్ ల్యాబ్. మరోవైపు 2 నెలల్లో జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని కంపెనీ ప్రకటించింది. మన దగ్గర వ్యాక్సినేషన్ సిచ్యువేషన్ ఇలా ఉంటే, అమెరికాలో అక్కడ జనానికి బైడెన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2 డోసులు తీసుకున్న వాళ్ళు మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అటువంటి రోజు కోసం మనవాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. మాస్క్ లేని రోజులు మనకెప్పుడు వస్తాయో, దాని సాధ్యాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఇష్యూస్ పై మాట్లాడదాం. మనతో ఎక్స్పర్ట్స్ జాయిన్ అవుతున్నారు. యూకే నుంచి డాక్టర్ సోమయ్య, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ జాయిన్ అవుతున్నారు. అలాగే యుఎస్ వ్యాక్సిన్ అప్రూవల్ కమిటీ మెంబర్ డాక్టర్ మోహన్ గోలి కూడా జాయిన్ అవుతున్నారు. నమస్కారం సోమయ్య గారు, మోహన్ గారు. నమస్కారం అండి. సార్, సిడిసి ఇచ్చిన ఈ స్టేట్మెంట్ చూడంగానే అమెరికాలో లేకపోయినా చాలా ఒక సై ఆఫ్ రిలీఫ్ అయితే వచ్చింది. అబ్బా, మాస్క్ లేకుండా సోషల్ డిస్టెన్స్ అంటే అన్ని చోట్ల కాకపోయినా కొన్ని చోట్ల సోషల్ డిస్టెన్స్ పాటించకపోయినా పర్వాలేదు అంటే ఏంటి అంత వండర్ఫుల్ సిచ్యుయేషన్ ఇండియాలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? డాక్టర్ సోమయ్య గారు, ఫస్ట్ మీ ఒపీనియన్ తీసుకుంటా. నమస్కారం అండి మీ ప్రేక్షకులందరికీ. ఇది యుఎస్లో ఉన్న వాళ్ళకి సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళందరికీ చాలా గుడ్ న్యూస్. మీరు చెప్పిన ప్రకారం మేము కూడా యాక్చువల్లీ దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. బహుశా మిడ్ జూన్లో యూకే కూడా ఆ సిచ్యువేషన్ మోస్ట్ లైక్లీ వస్తుంది. కాకపోతే ఒక బోల్టన్లో కొంచెం ఇండియన్ వేరియంట్ వల్ల కేసెస్ ఎక్కువ అయిపోయి మళ్ళీ లోకల్ రెస్ట్రిక్షన్ చేస్తామని కొంచెం న్యూస్ కూడా వస్తూ ఉంది. సో మేము కూడా చాలా ఆ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఇండియా కూడా ఆ సిచ్యువేషన్ రావాలని నేను ఆశిస్తున్నాను, అతి తొందరలో రావాలని ఆశిస్తున్నాను. కాకపోతే ఏంటంటే సిచ్యువేషన్ ఇండియాలో ఇంకా చాలా టైం పడుతుంది. మీరు యూఎస్ యూకే కనుక చూసుకుంటే నెంబర్ ఆఫ్ వ్యాక్సినేషన్స్, పర్సంటేజ్ ఆఫ్ వ్యాక్సినేషన్ చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక 2 డోసెస్ తీసుకున్న పర్సంటేజ్ ఆల్మోస్ట్ 40% ఉందండి. 35.8% ఉంది నిన్న లెక్క ప్రకారం చూసుకుంటే కనుక, అంటే 2 డోసులు తీసుకున్న వాళ్ళది. ఇక మొత్తం డోసులు తీసుకున్నది ఆల్మోస్ట్ 70% దాటిపోయింది. 265 మిలియన్స్ అవుట్ ఆఫ్ ఐ థింక్ 350 మిలియన్ అనుకుంటా యూఎస్ పాపులేషన్. సో దాదాపుగా 70% దాటిపోయింది మీకు ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ తీసుకుంటే. యూకే సిచ్యువేషన్ కనుక తీసుకుంటే మొత్తం 2 డోసులు తీసుకున్న వాళ్ళది 28% అయిపోయింది. ఫస్ట్ డోసు ఆల్మోస్ట్ 54.2, యూకే పాపులేషన్ ఇస్ అరౌండ్ 65 మిలియన్. కానీ ఇండియా అన్ఫార్చునేట్లీ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక మీరు ఓన్లీ 2.8% మాత్రమే ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అండి. సో ఆ లెక్కన ప్రకారం మీరు అంచనా వేసుకోవచ్చు ఎన్ని నెలలు పడుతుందో ఇండియాకి ఆ సిచ్యువేషన్ రావడానికి. సో చాలా టైం పడుతుంది ఇండియా రావాలంటే. ఆ సెకండ్ డోసులు అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటే మాస్క్ లేకుండా వచ్చే సిచ్యువేషన్ కోసం. మాస్క్ లేకుండా అంటే ఇప్పుడు డాక్టర్ వ్యాక్సిన్ ఫుల్గా వ్యాక్సినేటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్ప్రెడర్స్గా కూడా, అంటే వాళ్ళు క్యారియర్స్గా కూడా పనిచేయరా? లైక్ వాళ్ళతో ఎలాంటి రిస్క్ ఉండదా? నో, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది అందుకనే చెప్పేది ఏంటంటే, అంటిల్ మీకు ఐ థింక్ అంతకుముందు చాలాసార్లు కూడా చెప్పాను నేను అనమాట, మొత్తం మనకి ప్రొటెక్షన్ రావాలంటే 70 to 80% పాపులేషన్ అన్న వ్యాక్సినేట్ కావాలి. లేకపోతే 70 to 80% వాళ్ళకన్నా హర్డ్ ఇమ్యూనిటీ, ఇన్ఫెక్షన్ వచ్చి హర్డ్ ఇమ్యూనిటీ వాళ్ళకన్నా రావాలి. అది వచ్చేంత వరకు మిగతా 30% 20% ప్రొటెక్షన్ కాలేరు. అది చాలా కష్టం అవుతుంది. కాకపోతే ఎందుకని మీరు ఇప్పుడు 2 డోస్ తీసుకున్న తర్వాత కూడా మీకు కోవిడ్ రావచ్చు, మీరు స్ప్రెడ్ చేయొచ్చు. సో అందుకని మేము చెప్పేది ఏంటంటే చాలా సీరియస్ ఇష్యూ ఇది. మీరు ప్రజలందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అంతా మీరు 70 to 80% వ్యాక్సినేషన్ అయ్యేంత వరకన్నా మిగతా వాళ్ళు కూడా 2 డోసులు తీసుకున్నా కూడా వాళ్ళు కంపల్సరీగా మాస్క్ వేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ ఇంకా స్ప్రెడ్ చేయొచ్చు. అందుకని అది నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, యుఎస్ ఇంత తొందరగా 2 తీసుకున్న వాళ్ళకి మాస్కులు వేసుకోకూడదనే కన్క్లూజన్ రావడం అనేది కొంచెం నాకు సర్ప్రైజింగ్గా ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. ఒకవేళ వచ్చినా కోప్ చేయడానికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇండియా ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి మనకి మొత్తము 70% వ్యాక్సినేషన్ అయ్యేంత వరకు 2 డోసులు తీసుకున్నా కూడా మాస్క్ వేసుకోవడము, తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం కంపల్సరీ అని మాత్రం నేను ఉన్న సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం మాత్రం నేను చెప్తానండి. ఆ సజెషన్ అది కంటిన్యూ చేసుకోవాలి మనం ఇండియాలో. మనం సెకండ్ వేవ్ నుంచి బయట పడాలి అంటే. ఇంకా మీరు చూసుకోండి, ఇప్పుడు డోసు వ్యాక్సినేషన్స్ కూడా చూసుకోవాలంటే ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి మీకున్నది ఓన్లీ కోవిషీల్డ్, కోవాక్సిన్ ఉంది, స్పుత్నిక్ అప్రూవ్ చేశారు. ఇది చేసిన తర్వాత కూడా మీరు నెంబర్ ఆఫ్ పాపులేషన్ కనుక చూసుకుంటే డోసెస్ ఇంకా చాలా కావాల్సి ఉంటుంది ఇండియాకి మనకి. సో అందుకని ఇండియన్ గవర్నమెంట్ నా సజెషన్ అయితే కనుక అసలు వ్యాక్సినేషన్ ఫ్రీగా చేసి ఫైజర్ వ్యాక్సిన్ కానీ మోడర్నా కానీ వీటిని కూడా ఎక్స్పోర్ట్ చేసుకుని మొత్తం పాపులేషన్కి ఎంత త్వరితగతిన
లాక్డౌన్ పెట్టడం ఒకటి, అది ఇప్పుడు 2 రోజులు 3 రోజులు లాక్డౌన్ కాకుండా 6 వీక్స్ మినిమం లాక్డౌన్. ఐ నో ఎకానమీ దెబ్బతింటుంది, ప్రజలు అల్లాడిపోతుంటారు, ఎస్పెషల్లీ మైగ్రెంట్ వర్కర్స్, పూర్ పీపుల్. కాకపోతే ఏంటంటే డ్యామేజ్ ఆల్రెడీ అయిందండి సౌజన్య గారు. మీరు చూసుకుంటే ఇప్పుడు కనుక నెంబర్ ఆఫ్ డెత్స్ కనుక చూసుకుంటే, నెంబర్ ఆఫ్ డెత్స్ ఇన్ఫెక్టెడ్ పీపుల్ యంగ్ పీపుల్కి వస్తూ ఉంది. ఎందుకంటే ఇది వేరియంట్ కాబట్టి విరులెన్స్ ఎక్కువ ఉంది, ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ డెత్స్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఎంత త్వరితగతిన మీరు లాక్డౌన్ పెట్టి, స్ట్రిక్ట్ లాక్డౌన్స్, వైన్ షాపులు కాకుండా ఇవి కాకుండా ఏవి లేకుండా అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకూడదని లాక్డౌన్ పెట్టేసేసి ఎట్ ద సేమ్ టైం మీరు వ్యాక్సిన్ కనుక ర్యాంప్ అప్ చేస్తే. ఇక్కడే ఒక డౌట్ డాక్టర్ సోమయ్య గారు, ఇప్పుడు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మన తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టి 3 days అయింది. ఈ 2 days నుంచి నిన్న కానీ మొన్న కానీ వ్యాక్సినేషన్ కూడా చాలా స్లో అయిపోయిన సిచ్యుయేషన్. స్ట్రిక్ట్ లాక్డౌన్ ఉండాలి, బట్ వ్యాక్సినేషన్ స్పీడ్ మాత్రం తగ్గకూడదు అంటే ఎట్లా, రెండు సైమల్టేనియస్గా ఎట్లా జరగాలంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ఐ థింక్ ఇది వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎట్లా చేయాలంటే ఇక్కడ మేము యూకే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లాక్డౌన్ చేసిన తర్వాత వ్యాక్సినేషన్ కూడా ఎట్లా చేశారంటే, అపాయింట్మెంట్ ఇచ్చారు జనాలకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవడము, వాళ్ళకి ఒక టైం అలొకేట్ చేశారు. అలొకేటెడ్ టైం ప్రకారం మాత్రమే మీరు వెళ్లాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత కూడా వ్యాక్సినేషన్ సెంటర్లో గ్యాప్ మెయింటైన్ చేశారు, ఒకరికొకరు మధ్యలో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేశారు. ఇద్దరు ముగ్గురు బయట ఉండి వాళ్ళని కంట్రోల్ చేయడం జరిగింది. అది చేశారు. ఇంకొక ప్రాబ్లం నేను గమనించింది అంటే, ఇండియాలో ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు ఇంట్లో కనుక ఇన్ఫెక్షన్ వస్తే మీకు రాకపోయినా కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే వ్యాక్సినేషన్ కంపల్సరీగా వేయించుకోవాలని చెప్పేసి మీ ఇంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నది అనేది మర్చిపోయి మీరు పాజిటివ్ లేనంత మాత్రాన వ్యాక్సిన్ సెంటర్స్కి వెళ్తున్నారు. అది చాలా తప్పండి. ఎందుకంటే మీరు ఇంక్యుబేషన్ల పీరియడ్లో ఉండొచ్చు, మీకు సిమ్టమ్స్ లేనంత మాత్రాన ఒకరికి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇన్ఫెక్షన్ లేదని ఎలా అనుకుంటారు? అన్ఫార్చునేట్లీ మీరు వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళారు అనుకోండి, మీరు స్ప్రెడ్ చేస్తారు, సూపర్ స్ప్రెడర్స్ అవుతారు. కాబట్టి ప్రజలకందరికీ ఒకటే మనవి ఏంటిదంటే, మీరు కనుక ఎవరికైతే ఎక్స్పోజ్ అయ్యి కోవిడ్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే కోవిడ్ ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి కనుక మీరు ఎక్స్పోజ్ అయితే వ్యాక్సినేషన్ సెంటర్స్కి వెళ్ళకండి. కనీసము మీ ఇంట్లో అందరికి తగ్గిపోయి 4 weeks 4 వారాల దాకా మీరు కంపల్సరిగా ఎక్కడికి వెళ్ళకండి. మిగతా వాళ్ళు వ్యాక్సిన్ సెంటర్కి వెళ్తే వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోవడమో లేకపోతే ఒక టైం స్లాట్ ఇవ్వడమో, వెళ్ళిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే మీరు ర్యాంప్ అప్ చేయొచ్చండి డెఫినెట్గా. ఇంకొకటి అంటే, ఎక్కడ పడితే అక్కడ వ్యాక్సినేషన్ సెంటర్ కూడా చేయాలి. ఓన్లీ కొన్ని సెంటర్స్ మాత్రమే వ్యాక్సినేషన్ సెంటర్స్ వెళ్ళి అందరికి అక్కడే గుమిగూడాలంటే మళ్ళీ మీకు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది, ఎవరో ఒకరు తీసుకుపోవాలి ఒకవేళ మీరు ముసలి వాళ్ళు అయితే. కాబట్టి ఏంటంటే, ఎక్కడ ఎక్కువ సెంటర్లు మీరు అలొకేట్ చేసి ఆ ఎక్కువ సెంటర్లు ఎక్కడ పడితే అక్కడ వ్యాక్సినేషన్ ఇస్తే కనుక ఏమవుతుందంటే, ప్రజలకి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులో కాకుండా ప్రజలు ఎక్కడ పడితే అక్కడ వ్యాక్సిన్ వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీరు ర్యాంప్ అప్ చేయొచ్చు. ఇంకొకటి, డాక్టర్ సోమయ్య వస్తానండి, మళ్ళీ మీతో మాట్లాడతా. ఒకసారి మోహన్ గోలి గారితో మాట్లాడదాం. డాక్టర్ మోహన్ గారు, 92% ఇండియాలో 9.2% ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు 9.2%, వెరాజ్ యుఎస్లో ఆల్మోస్ట్ 70% సింగిల్ డోస్ తీసేసుకున్న వాళ్ళు. ఇప్పుడు ఈ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ వైరస్ని స్ప్రెడ్ చేయరు, సో సోషల్ డిస్టెన్స్ అక్కర్లా, మాస్క్ అక్కర్లా. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా మాస్క్ ఫ్రీ అని చెప్పి ప్రకటించిన పరిస్థితి. సో మీ ఒపీనియన్ ఏంటండి? ఇండియా ఆ స్టేజ్కి రావాలంటే ఇంకా ఎంత దూరం ఉంది, ఎంత టైం పట్టే ఛాన్స్ ఉంది? గుడ్ క్వశ్చన్. ఓకే, నేను జస్ట్ అమెరికా గురించి మాట్లాడతాను. ఎస్టర్డే వి హ్యాడ్ ఎ మీటింగ్ విత్ యుఎస్ FDA గైడ్ లైన్స్ CDC. సో యుఎస్ఏలో 46% కంప్లీట్ అయిందండి నిన్నటి వరకు వ్యాక్సినేటెడ్ 2 doses. అండ్ 330 అంటే ఆల్మోస్ట్ పాపులేషన్ 333 million అయితే రిసీవ్డ్ అయినాయి. అందులో జస్ట్ 25% మాత్రం నాట్ ఇంట్రెస్టెడ్, అంటే వాళ్ళు ఇంకా తీసుకోవట్లేదు, ఎందుకులే ఏమవుతుందని. బట్ ఈ రిసీవ్ అయిన 46% పాపులేషన్ లో ఆల్మోస్ట్ 80% పీపుల్ కి యాంటీబాడీస్ టెస్ట్ చేసి, సో దెన్ దే గాట్ వెల్ ప్రొటెక్టెడ్ విత్ బాడీస్. సో దాంతో ఏమైంది అంటే, సో లాంగ్ మీటింగ్ మాకు యాక్చువల్ ఇప్పుడు యుఎస్ FDA విత్ CDC అండ్ ఫెడరల్ గవర్నమెంట్ తో మీటింగ్స్ తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చినామంటే, ఇట్స్ నాట్ 100% రిమూవ్ ద మాస్క్ లేకుండా కూడా 20 అంటే ఎవరైతే ఫుల్ వ్యాక్సినేట్ తీసుకున్నారో వాళ్ళు మామూలుగా తిరగచ్చు అనేది ఒక గైడెన్స్ ఇచ్చింది. కానీ స్టిల్ దే వాంట్ వేర్ ద మాస్క్. వేర్ అంటే పబ్లిక్ లో పోయినప్పుడు, ఏదైనా స్టోర్లకు అయినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆ స్టోర్ లో ఉన్న వాళ్ళకి వ్యాక్సినేట్ వేసుకున్న వాళ్ళు వచ్చి ఉంటారు కదా ఆల్రెడీ. సో దానివల్ల కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా, సో మొత్తం అదొక ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ కావాలి, అయితేనే 80% పీపుల్స్ అయితేనే అది ఆ 20% మనం అది చేయొచ్చు. అది కూడా కొన్ని ఏంటంటే కొన్ని స్టేట్లకు మాత్రమే ఇప్పుడు అది రిలీఫ్ ఉంది, అన్ని స్టేట్లలో లేదు. అంటే వాళ్ళు ఫెడరల్ గవర్నమెంట్ కొన్ని స్టేట్లకు ఓకే ఈ స్టేట్ లో ఇంత పర్సెంటేజ్ అయింది కాబట్టి
దెన్ దే రిమూవ్ ద మాస్క్ అనేది ఒక ప్రాసెస్ చేసింది. కానీ స్టిల్ దే వాంట్ వేర్ ద మాస్క్, ఇట్స్ మ్యాండేటరీ టు ద ప్లేసెస్ లో. అయితే మీరు కమింగ్ టు ద ఇండియాకు ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే మన వాళ్ళు చేసిన నో ప్లానింగ్ నో ఎగ్జిక్యూషన్, మన లాస్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం. ఏమైతుందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వాళ్ళు తీసుకుంటే 6 to 8 months పడుతుంది. మనం ఒకవేళ ఇట్లా అమెరికా లాగా వితౌట్ మాస్క్ వేసుకోవాలంటే 6 to 8 months. ఎప్పుడు అది? సో వాళ్ళు డే టు డే వితౌట్ గ్యాప్ లో వ్యాక్సినేషన్ చేయగలుగుతాయి. సో ఇప్పుడు మనకి చాలా మందికి 28 days తర్వాత మాస్క్, 28 days తర్వాత సెకండ్ డోస్ కి ఇంకా వ్యాక్సినేషన్ లేదు. సో ఆ రిజల్ట్స్ ఎట్లా పోతాయి అనేది మనం కంపేర్ చేసినప్పుడు, సో మనకి యాంటీబాడీస్ ఫామ్ అయినా ఫామ్ కాలేదా అని ఒక నంబర్ ఆఫ్ సెట్ పీపుల్ నుంచి తీసుకోవాలి. కానీ ఆ సెట్ పీపుల్ రెడీ లేరు ఇప్పుడు. కాబట్టి మనం ఇప్పుడు ఎంత తొందరగా వీలైతే, అంటే ఇప్పుడు ఒక ప్రాసెస్ ప్రకారం, ఇప్పుడు ఇందాక మనం లాస్ట్ టైం అనుకున్న సోషల్ డిస్టెన్స్ ఇంపార్టెంట్ ఎందుకు అనేది ఇండియాలో ఇప్పుడు స్పెషల్ గా ద వేరియంట్ అనేది ఎక్కువ అయినా కూడా మనకి ఇప్పుడు ఏమవుతుందంటే పీపుల్ స్టిల్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మనం మొన్న వైన్ షాప్ లో చూసాం, అంటే ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము అని మనం ఆలోచిస్తే బ్యాక్ లో ఒక 1 dose వ్యాక్సినేషన్ చేసుకునే మళ్ళీ నాకు ఏం కాదని చెప్పేసి వైన్ షాప్ దగ్గరికి పోయి అదే లైన్ నిలుస్తుంటే కరోనా వచ్చిన ఉంటే ఈయనకు ఆల్రెడీ మళ్ళీ ఇన్ఫెక్ట్ అవుతాడు. సో డజంట్ మీన్ దట్ నాకు 2 vaccinations ఉన్నాయి కదా, డోస్లు అయినాయి అని చెప్పేసి రాదనేది ఏం లేదు. ఇండియాలో ఒకటి మాత్రం ఇందులో అందరిని ఇన్వాల్వ్ చేయాలండి. నా అంటే యాజ్ ఎ సైంటిస్ట్ గా నేను అంటే ఇక్కడ యూఎస్ఏ లో మేము ప్లాన్ చేసిన ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ప్రకారం ఏంటంటే వి ఇన్వాల్వ్ ఆల్ కమ్యూనిటీ పీపుల్, అంటే ఎక్స్పర్ట్స్ అందరు ఇన్వాల్వ్ చేసింది నో మ్యాటర్ ఇట్ ఈస్. సో వాళ్ళు ఏం చేశారంటే దే గివెన్ ఎస్ లైక్ డాటా, అంటే ఈ ఏరియాలో ఇంతమందికి సెకండ్ డోస్ అయింది, ఇంతమందికి ఫస్ట్ డోస్ అయింది, సో ఈ డోసెస్ ఈ రోజు ఇక్కడికి రావాలి, సో ఈ ఫస్ట్ డోస్ చేసుకున్న వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పోవాలి. ఇదంతా ఏంటంటే ఒక ఎగ్జిక్యూషన్, అంటే ఒక సెటప్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారు అందులో. సో నాట్ ఓన్లీ గవర్నమెంట్, అందులో డిఫరెంట్ ఎక్స్పర్ట్స్, డిఫరెంట్ ఏరియాస్, డిఫరెంట్ కమ్యూనిటీస్ అన్ని ఇన్వాల్వ్ అయ్యి నౌ దే ఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్. సో ఇప్పుడు ఇండియాలో కూడా గవర్నమెంట్ ఒకటే ఇన్వాల్వ్ చేస్తా అంటే కాయ పని కాదు ఇది. సో దే హ్యాస్ టు ఇన్వాల్వ్ ఆల్ దట్ ఎక్స్పర్టీస్. సో ఎక్కడెక్కడైతే ఎక్స్పర్టీస్ ఉన్నో వాళ్ళందరితో గ్రూప్ ఫామ్ చేసి, సో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఆ డాటా తీసుకుని ఎవరి పని వాళ్ళు చేస్తుండాలి. అంటే లెట్స్ వ్యాక్సినేషన్ ప్రిపరేషన్ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళు వ్యాక్సినేషన్ ప్రిపరేషన్ లో, సో వ్యాక్సిన్ సెంటర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న వాళ్ళు అక్కడ, ఇట్లా మొత్తం మంది కలిసి చేస్తే తప్ప మన దగ్గర ఇప్పుడు 6 to 8 months వరకు మాత్రం ఈ సిచ్యువేషన్ రాదు. ఇంకొకటి, సో ఈ చేసే ప్రాసెస్ లో కూడా మన దగ్గర ఇప్పుడు ఇందాక నేను లాస్ట్ టైం కూడా చెప్పాను సౌజన్య గారు, సోషల్ డిస్టెన్సీ కాకుండా మనము అట్లనే గుంపుల వ్యాక్సినేషన్ చేస్తే మనం చేసే ప్రాసెస్ జీరో అవుతుంది. నేను అదే చెప్తున్నా. చాలా కంటిన్యూ చేద్దాం డాక్టర్ మోహన్. డాక్టర్ సోమయ్య, ఈ ఎక్కువ చోట అంటే యూకే కానీ ఇలాంటి దేశాల్లో ఫస్ట్ డోస్ ఎక్కువ శాతం మందికి ఇచ్చారు కాబట్టి జనరల్ గా ఒక డోస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎంత టైం పడుతుంది డాక్టర్ వాళ్ళకి ప్రొటెక్షన్ రావడానికి? ఓకే, అగైన్ అనదర్ మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మీరు ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కనుక తీసుకుంటే కనుక యాంటీబాడీ మనకి ప్రొటెక్షన్ రావడానికి మినిమము 22 days పడుతుందండి. సో ఆ 22 days దాకా మీరు కంపల్సరీగా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే యాంటీబాడీస్ రావడానికి టైం పడుతుంది కాబట్టి. సెకండ్ డోస్ తర్వాత ఆల్మోస్ట్ మీకు విత్ ఇన్ 1 to 2 weeks దాకా మీకు యాంటీబాడీస్ ఇంకా ఎక్కువ అవుతుంది, ర్యాంప్ అప్ అవుతుంది రెస్పాన్స్. కాబట్టి ఆల్మోస్ట్ 5 to 14 days తర్వాత సెకండ్ డోస్ అయిన తర్వాత మీరు యాంటీబాడీస్ వచ్చేస్తే ప్రొటెక్షన్ అయిపోతుంది. అదే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్కి మీరు కనుక ఇప్పుడు ఫైజర్ కానీ లేకపోతే మోడర్నా వీటిని చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ అదే టైం స్కేల్లో టైం పడుతుంది వ్యాక్సిన్ యాంటీబాడీస్ రావడానికి. కాబట్టి ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు కోవిడ్ కనుక ఎక్స్పోజ్ అయితే 22 days లోపల మీకు డెఫినెట్గా కోవిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదని మాత్రం మనం చాలా ధైర్యంగా బయటికి వెళ్ళి ఎక్స్పోజ్ కావడము, వ్యాక్సిన్ మళ్ళీ అనవసరంగా కోవిడ్ తెచ్చుకోవడం మాత్రం అటువంటి పరిస్థితుల్లోకి రాకూడదు జనాలు. సో అదొకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మనం. రెండోది ఏంటంటే ఇప్పుడు సెకండ్ డోసెస్ ఉందనుకోండి, సెకండ్ డోస్ తర్వాత కూడా మళ్ళీ మీకు రీఇన్ఫెక్షన్ రావచ్చు. అంటే రీఇన్ఫెక్షన్ ఛాన్సెస్, కోవిడ్ తోటి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కోవిడ్ న్యాచురల్గా వచ్చి మళ్ళీ రీఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కనుక చాలా చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకని మిగతా పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ వ్యాక్సినేషన్ లేదు కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు సెకండ్ డోస్ తీసుకున్నా కూడా ప్లీజ్ మీరు దయ ఉంచి మీరు మాస్క్ వేసుకోండి. ఎందుకంటే మీరు స్ప్రెడ్ చేయొచ్చు ఇన్ఫెక్షన్ మీకు వస్తే. ఒకవేళ
తక్కువ వచ్చినా కూడా మీరు స్ప్రెడ్ చేయొచ్చు. మీకు ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా సివియారిటీ తక్కువ ఉంటుంది, డెత్ రేట్ తక్కువ ఉంటుంది. అంత మాత్రం మీరు వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకూడదానికి లేదు, చేస్తారు కాబట్టి మీరు కంపల్సరీగా అవి ఇంకా ప్రికాషన్స్ తీసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి కదా. సో అందుకని అట్లా ఉంటే తప్ప మనకి ఈ ఇండియాలో మాస్కులు వేసుకోకుండా తిరిగే పరిస్థితి రాదండి సౌజన్య గారు. సో మాస్క్ లేకుండా తిరిగే రోజు అంటే కంపల్సరీ వ్యాక్సినేషన్, మీరు చెప్తున్నట్లు 70 to 80% ఆఫ్ పాపులేషన్ వ్యాక్సినేషన్ అయితేనే ఆ రోజు మనకు వస్తుంది. సో దీనికి స్ట్రాటజీస్ ఎలా ఉండాలంటారు డాక్టర్ సోమయ్య? ఎలాంటి షార్ట్ టర్మ్ గోల్స్ ఎట్లా ఉండాలి, లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ ఎలా ఉండాలి? ఓకే, అగైన్ వెరీ గుడ్ క్వశ్చన్. ఇందులో 4 స్ట్రాటజీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే సర్వేలెన్స్. ఇప్పుడు మనం అంటే యూకే కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే సర్వేలెన్స్ చేసారు. సర్వేలెన్స్ ఎట్లా చేసారు అంటే, ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయనుకోండి, లేకపోతే స్కూల్స్ కానీ లేకపోతే పబ్లిక్ వర్కర్స్ కానీ లేకపోతే హాస్పిటల్ మేము పనిచేసే వాళ్ళకి ఎప్పుడు వ్యాక్సిన్ రాకముందుకు ఏం చేశారంటే వాళ్ళు ర్యాపిడ్ లేటరల్ ఫ్లో టెస్ట్ కిట్స్ పంపించారు మనకు అందరికీ. కాకపోతే అది ఇండియాలో సాధ్యం అనేది అది మాత్రం మరి గవర్నమెంట్ ఆలోచించుకోవాలి, ఎందుకంటే డబ్బులు చాలా అవుతాయి కాబట్టి. సో ఏమవుతుందంటే స్కూల్లో రెగ్యులర్గా, ఇప్పుడు మా కూతురు నాకు 2 ఉన్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వారంలో 2 సార్లు వాళ్ళు కంపల్సరీగా కోవిడ్ టెస్టింగ్ చేయించుకోవాలి. ఏది లాటరల్ ఫ్లో టెస్ట్. ఒకవేళ లాటరల్ ఫ్లో టెస్ట్ కనుక పాజిటివ్ వస్తే కనుక దెన్ దే హ్యావ్ టు గో టు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించాలన్నమాట. దాన్ని స్క్రీనింగ్ అంటాం. సో ఆ స్క్రీనింగ్ ఎక్కడైతే పెద్ద పెద్ద ఆఫీసులలో పనిచేసే వాళ్ళకి కానీ స్కూల్స్లో కానీ, అఫ్కోర్స్ లక్కీగా స్కూల్స్ ఓపెన్ కాలేదు కాబట్టి అది అప్లై కాదనుకో. సో బట్ స్క్రీనింగ్ ఓకే, హై రిస్క్ పేషెంట్స్కి మనకి వ్యాక్సిన్ అయ్యేంత వరకు అదొకటి. రెండోది ఇక్కడ ఏం చేశారంటే ఫిజికల్ డిస్టెన్సింగ్. మనకి 70 to 80% వ్యాక్సినేషన్ అన్న కావాలి లేకపోతే ఇన్ఫెక్షన్ కావాలి, అది వచ్చేంత వరకు కంపల్సరీగా ఇది మన ఏమంటారు, మన రెస్పాన్సిబిలిటీ, సివిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇప్పుడు మీరు బాగున్నంత మాత్రాన వేరే వాళ్ళు కూడా బాగుండకూడదు అనుకోవడం మాత్రం తప్పు. కాబట్టి అందరూ బాగా అయ్యేంత వరకు. ఇంకొక స్లోగన్ ఉంది, అంటిల్ ఎవ్రీబడి సేఫ్ నో బడీ సేఫ్. అందరికీ వ్యాక్సినేషన్ ప్రపంచం మొత్తం. ఇప్పుడు వసుదైక కుటుంబం గురించి మనం మాట్లాడుతున్నాం. సో రెండోది ఏంటంటే ఫిజికల్ డిస్టెన్సింగ్. ఆ వ్యాక్సినేషన్ అయ్యేంత వరకు ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. మూడోది ఎర్లీ క్వారంటైన్. ఇది ఒక ప్రాబ్లం అవుతుంది ఇండియాలో. ఇప్పుడు ఇందాక కూడా చెప్పాను నేను, ఏమవుతుందంటే ఇంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మాకు రాలేదు, మేము వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పేసి వ్యాక్సినేషన్ సెంటర్స్కి పరిగెత్తి వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేసినవి చాలా ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో. కాబట్టి దయచేసి ఏంటంటే మీరు ఒకవేళ ఎవరికైనా ఎక్స్పోజ్ అయినా కాంటాక్ట్లోకి వచ్చినా కనుక వాళ్ళకి తగ్గిపోయి మీకు ఏం సిమ్టమ్స్ రాకుండా 4 weeks దాకా ఉన్నంత వరకు వ్యాక్సినేషన్ కోసం వెళ్ళబాకండి. సో ఎర్లీ క్వారంటైన్ మీకు తెలిసిపోయింది అనుకోండి, వెంటనే మీకు ఎవరైనా ఎక్స్పోజ్ అయితే కనుక వెంటనే ఐసోలేటర్. నేను ఇందాక చెప్పాను 10 to 20 days ఐసోలేషన్ పీరియడ్ మీకు ఉంటుంది కాబట్టి ఐసోలేషన్ కావాలి, అది ఎర్లీ క్వారంటైన్. ఇంకొకటి ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇండియా ఐ థింక్ ప్రాబబ్లీ ఫెయిల్డ్ ఇన్ హియర్ బికాజ్ ఎందుకంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రాబ్లం అయిపోతుంది ఇండియాలో. ఇప్పుడు యూకే లాంటి కంట్రీలో, చిన్న కంట్రీస్, కొరియా కానీ సౌత్ కొరియా ఎగ్జాంపుల్ తీసుకున్న కూడా కాంటాక్ట్ ట్రేసింగ్ చాలా ఈజీ అయిపోతుంది, మీకు తెలిసిపోతుంది. యాప్ ఉంది. ఒకవేళ మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళండి ఫర్ ఎగ్జాంపుల్, రెస్టారెంట్లో కూర్చున్న తర్వాత ఆ రెస్టారెంట్ ఎవరికో ఒకరికి ఇన్ఫెక్షన్ సైన్స్ కనుక వస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే యాప్లో ఆ రోజు ఆ హోటల్కి కానీ పబ్కి కానీ ఎంతమంది వెళ్ళిందో వాళ్ళందరికీ మీకు ఈ మెసేజెస్ పంపించేసి అందరినీ సెల్ఫ్ ఐసోలేట్ కమ్మని చెప్పేసి మెసేజ్ వెళ్ళిపోతుంది అనమాట. అది కాంటాక్ట్ ట్రేసింగ్. అది ఆటోమేటిక్గా గవర్నమెంట్ చేయదు, ఎవరు చేయరు. క్రియేట్ చేసినది ఆటోమేటిక్గా వాళ్ళ మెసేజ్లు పంపిస్తుంది అనమాట. సో ఈ 4 సర్వేలెన్స్, ఫిజికల్ డిస్టెన్సింగ్, ఎర్లీ క్వారంటైన్, తర్వాత కాంటాక్ట్ ట్రేసింగ్, ఇవన్నిటితో పాటు గవర్నమెంట్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే లాక్డౌన్ అండి. లాక్డౌన్ ఐ నో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద పీపుల్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద ఎకానమీ, మంచిది కాదు తెలుసు. అన్నీ తెలిసిన తర్వాత కూడా ఎందుకు చెప్తున్నానంటే ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది ప్రాణాలు పోయి ఇంకా చాలా మంది పోతాయి. ఎందుకంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఆక్సిజన్తో చనిపోతున్నారు, అగ్ని ప్రమాదాలు చనిపోతున్నారు, అంటే చాలా సిల్లీగా ఉండే రీజన్స్ తోటి చనిపోతున్నారు నిజంగా చెప్పాలంటే. సో మనకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి లాక్డౌన్ చేసి నెంబర్ ఆఫ్ కేసెస్ని తగ్గించుకొని ఎట్ ద సేమ్ టైం మనకి వ్యాక్సిన్ ఫ్రీ చేయాలండి. ఇది ఒకటి కంపల్సరీ. నేను మోదీకి కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ చెప్పేది ఒకటి ఏంటంటే వ్యాక్సిన్ హ్యాస్ టు బి ఫ్రీ. ఇప్పుడు విలేజ్లో ఉన్నవారు ఎంతమంది వ్యాక్సిన్ అఫోర్డ్ చేయగలరు చెప్పండి నాకు. మీరు రూపాయలు స్పుత్నిక్ వ్యాక్సిన్ పెట్టినా కూడా 2 డోసులు, ట్రావెల్ డిస్టెన్సింగ్, ఇవన్నీ చూసుకుంటే కనుక చాలా మంది బిలో పావర్టీ లైన్ ఉన్నవారు వాళ్ళు అఫోర్డ్ చేయలేరు యాక్చువల్గా. ఇంకొకటి ఏంటంటే మీరు వ్యాక్సిన్ ఎప్పుడైతే డబ్బుల కోసం పెట్టేసరికి ఏమవుతుందంటే కాంపిటీషన్ పెరిగిపోతుంది కంపెనీస్ మధ్యలో. ప్రైవేట్ బిడ్డర్స్ వ్యాక్సిన్ రేటు పెంచేస్తున్నారు, బ్లాక్ మార్కెట్లో వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉంది, ఎందుకంటే ఫ్రీగా లేదు కాబట్టి. డబ్బులున్న వాళ్ళు కొన్ని ₹1000 పెట్టినా కూడా వ్యాక్సిన్ కోసం కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో. బ్లాక్ మార్కెట్ విపరీతంగా నడుస్తుంది కాబట్టి వ్యాక్సిన్ కంపల్సరీగా ఫ్రీ చేయాలి. సో లాక్డౌన్ 6 weeks మినిమం లాక్డౌన్. మళ్ళీ మీకు వీకెండ్ కానీ 2 రోజులు కానీ 3 రోజులు కానీ పొద్దున లాక్డౌన్ పెట్టేసి మధ్యాహ్నం ఓపెన్ చేయడం కానీ ఇట్లా కుదరదండి. స్ట్రిక్ట్ లాక్డౌన్ ఓన్లీ ఎసెన్షియల్ థింగ్స్ మాత్రమే. అంటే ఏంటి, మీకు
హాస్పిటల్స్, షాపింగ్ పైన కూడా మీ టైమింగ్స్ అలొకేట్ చేయండి. విలేజ్లలో పెద్ద ప్రాబ్లం కాదు కానీ సిటీస్లలో ప్రాబ్లం అవుతుంది కదా, ఎందుకంటే కంజెస్టెడ్ లివింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఇంట్లో చాలా మంది ఉంటున్నారు, వాళ్ళకి అందరు ఒకేసారి షాపింగ్ వెళ్ళడానికి కుదరదు. కాబట్టి మీకు టైమింగ్స్ పెట్టండి షాపింగ్స్కి. ఓకే, సో స్ట్రిక్ట్ లాక్డౌన్, వ్యాక్సినేషన్, నేను ఇందాక చెప్పిన 4 సర్వేలెన్స్, ఫిజికల్ డిస్టెన్సింగ్, ఎర్లీ క్వారంటైన్, కాంటాక్ట్ ట్రేసింగ్, ఇవి చేస్తే కనుక సౌజన్య గారు డెఫినెట్గా ఇది కంట్రోల్లోకి వస్తుంది. రాదనే సమస్య లేనే లేదు. కాకపోతే మాత్రం టైం పడుతుంది. గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉండాలి, ప్రజలు కూడా చెప్పిన మాటలు వినాలండి. ఎందుకంటే ఇప్పుడు మన ఆరోగ్యం మనం చూసుకోకపోతే వేరే వాళ్ళు ఎందుకు చూస్తే చెప్పండి. ఇప్పుడు ఎంత గవర్నమెంట్ ఏదొచ్చినా కూడా రెస్పాన్సిబిలిటీ అల్టిమేట్లీ లైస్ విత్ అస్. మనకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి, మన సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని. ఇప్పుడు చనిపోతున్నారు ఒక్కొక్క ఇంట్లో, చాలా విషాదకరంగా ఉన్నాయి మీరు వింటుంటే న్యూస్ కనుక. అవును సోమయ్య గారు, ఐ కమ్ బ్యాక్ టు యూ అండి. ఐ కమ్ బ్యాక్ టు యూ. ఒకసారి మోహన్ గారితో మాట్లాడదాం. మోహన్ గారు, ప్రతి ముగ్గురులో ఒకరు సేఫ్. యుఎస్ విషయంకి వస్తే, ఇండియా విషయంకి వస్తే ఇప్పటిదాకా 18 కోట్ల వ్యాక్సిన్ డోసెస్ అడ్మినిస్టర్ చేశారు. యుఎస్లో 26 crores, ఇండియాలో 18 crores. ఇండియా చాలా పెద్ద కంట్రీ, మనందరికీ తెలిసిందే. ఇంత హ్యూజ్ పాపులేషన్, ఇంకా కూడా ఈ కమింగ్ డిసెంబర్ వరకు విపరీతంగా డోసెస్ వస్తాయి, మ్యానుఫ్యాక్చర్ చేస్తామని చెప్పి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ కూడా కేంద్రం చాలా డెసిషన్స్ కూడా తీసుకుంది. నిన్ననే ఫారెన్ వ్యాక్సిన్స్కి పర్మిషన్ ఇచ్చే విషయం కానీ ఇట్లాంటి ఎన్నో చేంజెస్ కూడా చేసింది. ఇదేమైనా కండిషన్ ఇంప్రూవ్ చేస్తుందా ఇన్ కమింగ్ డేస్, మనం ఒక 1-2-3 months లో ఏమైనా? వెళ్ళండి. యాక్చువల్గా మీరు సౌజన్య గారు, మా యుఎస్ఏలో ఎందుకు సక్సెస్ఫుల్ అయినా అంటే, ట్రంప్ ఏం చేశారంటే, ఈ పాపులేషన్ ఎప్పుడైతే వ్యాక్సినేషన్ ప్రిపరేషన్ వస్తుంది మార్కెట్లో కానీ తెలిసినప్పుడు వారు ఏం చేశారంటే ఇమ్మీడియట్ గా పాపులేషన్ ఎంత ఉందో దానికి డబుల్ టైమ్ డోస్ ఆర్డర్ చేసేసాడు ఫస్ట్. సో హ్యూమన్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్, దానికన్నా పెద్దది లేదని చెప్పేసి ఫస్ట్ ప్రియారిటీ హ్యూమన్ వ్యాక్సినేషన్ ఇచ్చేసి $2.9 billion మొత్తం ఫస్ట్ ఏ కంపెనీస్ అయితే రెడీ టు మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటున్నాయో వాటికి ఇచ్చేసిండు. సో దానివల్ల ఏమైందంటే అది మ్యానుఫ్యాక్చర్ వాళ్ళకు ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చినాయి. సో ఆ బేస్డ్ ఆన్ దట్ ఆర్డర్ ప్రకారం వాళ్ళు రెడీ చేసి పెట్టారు. సో రెడీ చేసిన తర్వాత అవి స్టెప్ బై స్టెప్ రావడం జరిగింది. ట్రంప్ చేసిన ఒక అద్భుతమైన విజయం ఇది ఒకటి. మన అమెరికాలో వారికి చాలా జాగ్రత్తగా, అంటే మాస్క్ వాడేద్దు అనేటువంటి ఒక సమస్య మీద తప్ప హెల్త్ విషయంలో మాత్రము డబుల్ డోసులు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చిండు. ఎప్పుడు ఇంకా అది మార్కెట్లోకి రాకముందే, ప్రీ క్లినికల్ ట్రయల్ నడుస్తున్నప్పుడే. సో అట్లా ఏం చేశాడంటే మా యుఎస్ FDA మీద కూడా చాలా ప్రెషర్ పెట్టాడు, మీరు ఫాలో అప్ చేయండి అని. అంటే ఎందుకు అంటే పబ్లిక్ ప్లానింగ్ చేశారు. ఈవెన్ ఎలక్షన్స్ అప్పుడు హార్డ్ కోర్ ఎలక్షన్స్ నడుతున్నాయి యుఎస్ లో, ప్రెసిడెంట్ ఎలక్షన్స్. బట్ ప్రియారిటీ ఏం చేశారంటే ఫస్ట్ హెల్త్కి ఇచ్చారు. అట్లా ఇప్పుడు ఇండియాలో కూడా ఎంత ప్యూర్లీ నెగ్లిజెన్స్ అనిపిస్తుంది అంటే, మనం చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్రెడీ భారత్ బయోటెక్ చేస్తుంది, సిరం చేస్తుందని మనకు తెలిసింది. అండ్ మన దగ్గర 2 కోట్ల జనాభా ఉందని తెలిసింది. అందరికీ వ్యాక్సినేషన్ చేయాలన్నటువంటి ఒక ప్లానింగ్ కూడా ఉంది మన దగ్గర. ఉన్నప్పుడు ఎందుకు ఈ గ్యాప్ను వాళ్ళు ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోయారు? ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారు అంటే, ఎలక్షన్ లో మాత్రము బూత్ టు బూత్ పీపుల్ని పెట్టి అక్కడ ఒక 500 మంది ఓటర్కి ఇద్దరు పెడతారు, 100 మంది ఓటర్స్ కి ఇద్దరు పెడతారు ఆ బూత్ కమిటీలో. సో అట్లనే మరి అదే బూత్ కమిటీలో ఎంతమందికి వ్యాక్సినేటెడ్ అయ్యారు, ఎంతమంది కరోనా ఉన్నది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు కదా. ఆల్రెడీ వాళ్ళ డాటా ఉంటది. ఇప్పుడు ఇక్కడ అద్భుతం చేయాల్సింది ఏం లేదు. కాదు మోహన్ గారు, వరల్డ్ లోనే వ్యాక్సినేటెడ్ ఎక్కువగా వ్యాక్సిన్స్ వేసిన కంట్రీస్ లిస్ట్ లో 3rd place లో ఉంది ఇండియా. అది అంటే బాగా ఇంత నెగ్లిజెన్స్ ఎక్కువగా ఉంటే ఆ ఫీట్ అంటే ఆ పొజిషన్ కి వస్తుందంటారా? అంటే నేను ఇప్పుడు నెగ్లిజెన్స్ ఎక్కడ జరిగిందంటే మేడం, ఇప్పుడు మనం ఫస్ట్ డోస్ వేసిన తర్వాత సెకండ్ డోస్ ఫాలో అప్ లేదు. ఎంత మందికి ఇచ్చినాము ఏమి అంటే ఒక ర్యాండమ్ గా వెళ్ళిపోయారు. ఏమని అంటే ఇది ఫస్ట్ ఫేజ్ హెల్త్ వర్కర్స్ కి, సెకండ్ ఫేజ్ లో పోలీస్ కి, డిపార్ట్మెంట్ కి, థర్డ్ ఫేజ్ లో సిటిజన్స్ కి, తర్వాత ఇట్లా. కానీ ఆల్రెడీ వాళ్ళ డాటా ఉంది కదా, జనాభా ప్రాతిపదికంగా మనం ఎంతమందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలి అనేది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర డాటా ఉన్నప్పుడు మనం ఎందుకు దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోయినాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో అది చేయలేకపోతే ఇవాళ మనకు మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు భారత్ బయోటెక్ వాళ్ళ దగ్గర ప్రొడక్షన్, ఇప్పుడు మీకు లాస్ట్ టైం చెప్పాను, భారతదేశంలో మన ప్రపంచంలో అత్యధికంగా ఫార్మస్యూటికల్ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీ ఏదంటే అది ఇండియానే. అందులో మన హైదరాబాద్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పోర్ట్. అది ఇన్ని కంపెనీస్ ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఎందుకు చేయలేదు అంటే అది ప్యూర్లీ నెగ్లిజెన్సీ. అది ఇప్పటికైనా కూడా ఇప్పుడు ఏం చేయాలంటే, కొంతమందికి ఇప్పుడు నేను ఫైజర్ అనుకోండి, లెట్స్ సే ఫైజర్ కానీ
మొడర్నా కానీ స్మృతికి కానీ ఇప్పుడు ఇండియాలో వ్యాక్సిన్ చేసినప్పుడు కొంతమందికి అవి వర్కౌట్ అవుతున్నాయి కావట్లేదు అనేది చాలా మందికి డౌట్ ఉంది. అయితే ఎస్, ప్రతి ఐదు సైంటిస్ట్ మేము చేసేటప్పుడు వేరియంట్స్ తీసుకుంటాం. అంటే ఒక కంట్రీకి ఎట్లా ఉంటాయి వేరియంట్స్ అని తీసుకొని ఆ బేస్ లో మాత్రమే వ్యాక్సినేషన్ ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ యుఎస్ఏలో ఉన్నటువంటి కండిషన్స్ వ్యాక్సినేషన్, ఇండియాలో ఉన్న వ్యాక్సినేషన్ సేమ్ కాదు. ఇప్పుడు డాక్టర్స్ నేను అందరూ చెప్పాను కదా, డాక్టర్స్ ఓన్లీ మేము చేసింది ఇంజెక్ట్ చేస్తారు అంతే. కానీ మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ పెట్టి డిఫరెంట్ కండిషన్లో వాటిని స్టెబిలైజ్ చేసి డిఫరెంట్ శాంపిల్స్ తీసుకొని చేస్తాం. ఇప్పుడు ఇండియాలో ఈ ఫైజర్ కానీ మొడర్నా కానీ ఇవన్నీ స్మృతి కానీ ఈ వర్కౌట్ చేస్తానే బిఫోర్ దట్ మనం ఏం చేయాలంటే అట్లీస్ట్ ఒక 2000 పీపుల్ కి ఫస్ట్ దాన్ని ప్రొడ్యూస్ చేసి వాళ్ళ యాంటీబయాటిక్స్ అన్ని మనం కలెక్ట్ చేయాలి. అంటే వాళ్ళ హెల్త్ కండిషన్స్ చేసిన తర్వాత ఓకే ఉంది అనుకుంటే దెన్ వీ కెన్ గో ఫర్ మోర్ ఆర్డర్స్. అట్లా మనం వ్యాక్సినేషన్ చేసుకుంటూ పోవచ్చు. రైట్, ఇంకొకటి ఏంటంటే రైట్ అండి. డాక్టర్ సోమయ్య గారు, ఆగస్ట్ నుంచి డిసెంబర్ మధ్య 216 కోట్ల డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ అవుతుందని చెప్పి నిన్న వీకే పాల్ అనౌన్స్ చేశారు. స్పుత్నిక్ వి నెక్స్ట్ వీక్ రాబోతోంది. జూలైలో జైడస్ క్యాడిలా వాళ్ళ జైకోవ్ డి రాబోతోంది. ఇంకా చాలా ఫారెన్ వ్యాక్సిన్స్ ని కూడా తీసుకురాబోతున్నారు. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే మీరన్నట్లు యూకేకి అయితే మిడ్ జూన్లో మాస్క్ ఫ్రీ అన్నారు. సో ఇదే పేస్ కంటిన్యూ అయితే ఇండియాలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఓకే, మనం ఒక్కసారి లెక్కలోకి వెళ్దాం. చూడండి, ఇప్పుడు ఇండియన్ పాపులేషన్ ఎంత ఉంది చెప్పండి, ఆల్మోస్ట్ 130 crores కదా. 130 crores లో మనము 70% లెక్క చూసుకుంటే కనుక 70 ఆల్మోస్ట్ 80-90 crores దాకా మనకు పాపులేషన్కి వ్యాక్సినేషన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకి 2 డోసులు లెక్క చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 180 crores 180 crores డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ మనకి కావాల్సి ఉంటుంది. సో మీరు కనుక 216 crores నెక్స్ట్ డోసు ఎవరైతే తీసుకొస్తున్నారు అనుకోండి, ఆ 216 crores కనుక మనకి టైమ్లీ కనుక చేస్తే కనుక ఎస్ మీరు అన్నట్టుగానే విత్ ఇన్ ఒక 6 months లోపల ఇండియా కూడా ఇప్పుడు యూకే సిచ్యువేషన్ కానీ లేకపోతే యూఎస్ సిచ్యువేషన్కి వచ్చే అవకాశం కంపల్సరీగా ఉన్నది. కాకపోతే ఏంటంటే మీరు దాన్ని ఇంకా త్వరితగతిన చేయాలంటే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్గా ఇండియాకి. ఒకటి ఏంటంటే ఇప్పుడు యూకే యూఎస్ లాంటి కంట్రీస్ ఆల్మోస్ట్ 3 to 4 times more than their population vaccine doses ఆర్డర్ చేసాయి, ఆల్రెడీ ప్రీ ఆర్డర్ పెట్టుకున్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇండియా కనుక డిప్లొమాటిక్ రిలేషన్స్ మళ్ళీ వీళ్ళతోటి చేసుకొని కెన్ వి గెట్ ఇప్పుడు ఇండియా కనుక వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఎక్సెస్ ఉన్న వ్యాక్సిన్. డౌట్ డాక్టర్ సోమయ్య, సారీ టు ఇంటరప్ట్ యూ అండి. ఎందుకు అంటే పాపులేషన్ కంటే కూడా 3-4 times ఎక్కువ డోసెస్ ఎందుకు పెట్టుకున్నట్లు యూకే కానీ యుఎస్ కానీ? ఎందుకు పెట్టుకున్నాయంటే సింపుల్ రీజన్ అండి సౌజన్య గారు. ఒకటి ఏంటంటే అప్పుడు వ్యాక్సిన్ పని చేస్తుందో లేదో ఒకటి తెలియదు. రెండొకటి, ఒక డోసు పనిచేస్తుందా, 2 డోసు పనిచేస్తుందా, లేకపోతే 3 డోసులు కావాలా, 4 డోసులు కావాలనేది తెలియదు. మూడో ప్రశ్న ఏంటంటే ఒకవేళ ఒక వ్యాక్సిన్ పనిచేయకపోతే మళ్ళీ ఎట్లా ఇంకొక వ్యాక్సిన్ వేరే కంపెనీ వ్యాక్సిన్ కూడా ఆర్డర్ చేసి పెట్టుకుందాం అనేది ఇంకొకటి. ఇక 4 అతి ముఖ్యమైనది ఏంటంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే కొన్ని వ్యాక్సిన్స్ మీరు ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్నాను అనుకోండి, ఆక్స్ఫర్డ్ మొత్తం ఇన్సెప్షన్ నుంచి మనకి ప్రొడక్షన్ దాకా ఆక్స్ఫర్డ్లోనే జరిగింది కాబట్టి ఇట్స్ ఈజీ వాళ్ళకి ఆస్ట్రాజెనెకా కంపెనీ తోటి సంబంధాలు ఏర్పరచుకోవడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం. 30 billion pounds ఇచ్చారు యాక్చువల్గా చెప్పాలంటే ఇన్ ద బిగినింగ్. సో అది నో ప్రాఫిట్ నో బేసిస్ మీద చేశారు కాబట్టి. సో ఇవన్నీ రీజన్స్ వల్ల యూకే కానీ యూఎస్ లాంటి కంట్రీస్ ఆర్డర్ చేసుకోగలిగినాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఇండియా కూడా అదే సిచ్యువేషన్ ఉండేది. ఇప్పుడు మీరు కనుక సరే మోదీ చేసింది చాలా మంచిది, మనకి మైత్రి వ్యాక్సిన్ అని చెప్పేసి వేరే కంట్రీస్ కూడా పంపించారు, మా దేశంలో ఇంకా కోవిడ్ తగ్గిపోయింది అనేది మొత్తం కొంచెం క్యాలెస్నెస్ వచ్చేసేసి మనం ఇప్పుడు రెట్రోస్పెక్టివ్గా ఆలోచిస్తే అది ఇట్స్ రాంగ్ స్టెప్ యాక్చువల్గా చెప్పాలంటే. సో అందుకని యూకే యూఎస్ యూరోప్ కూడా ఇంకొకటి చూసుకోండి. ఇప్పుడు యూరోప్లో ఆస్ట్రాజెనెకా మీద వచ్చిన అపోహల వల్ల ఏమైందంటే జర్మనీలో మొత్తం డోసెస్ అంతా అలాగే పెట్టేశారు, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ వాడకుండా. ఇంకా ఫ్రీజర్లలో ఉంది వ్యాక్సిన్. ఆల్మోస్ట్ 70-20% ఆఫ్ ద వ్యాక్సినేషన్ వాళ్ళకి పంపించింది, వాడలేదు. ఇండియా కనుక కొంచెం క్లెవర్గా ఆలోచించి వీళ్ళతోటి మనకు సంబంధాలు వచ్చేసుకొని జర్మనీ లాంటి కంట్రీస్ యూరోపియన్ యూనియన్ ఫోన్ చేసి బాస్ మీరు వాడట్లేదు కదా, ఎట్లాగో వ్యాక్సిన్ ఉంది కదా, ఇప్పుడు ఆ అపోహలన్నీ తీలిపోయాయి కాబట్టి కెన్ వి హ్యావ్ ఇట్. మనకి ఇప్పుడు ఇండియాకి చేసుకోవచ్చు ఆ వ్యాక్సిన్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు ఫైజర్ వ్యాక్సిన్ ఇప్పటిదాకా ఎందుకు అప్రూవ్ చేయాలో నాకు అర్థం కావట్లేదండి. ఇంకా మరి ఇండియాలో ఎప్పుడు అర్థం కావట్లేదు. ఇప్పుడు యూఎస్ యూకే ప్రపంచం మొత్తం అప్రూవ్ చేసిన తర్వాత దాన్ని ఇంకా అప్రూవ్ చేయలేదు. మీకు ఆల్రెడీ తయారు చేస్తున్న వ్యాక్సిన్స్ అవి మీరు కొత్త వ్యాక్సిన్స్ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారో చెప్పండి, నాకు అర్థం కాకుండా అడుగుతా నేను. ఇప్పుడు ఫైజర్ ఉంది, మోడర్నా ఉంది, ఇవన్నీ తీసుకుంటే కనుక ఎందుకంటే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చాలా బాగాలేదు కాబట్టి వ్యాక్సినేషన్ అనేది మీకు కంపల్సరీగా డెఫినెట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అండి ఇప్పుడు మనకి. సో
ఈ వెయిట్ చేయడానికంటే ఈ 2-3 మంత్స్ లోపల కనుక మనకి డిప్లొమాటిక్ మెజర్స్ యూజ్ చేసుకొని మొత్తం ఆ వ్యాక్సిన్ కనుక ఇంపోర్ట్ చేసుకుంటే, ఎందుకంటే చూడండి ప్రపంచంలో ఇండియా సేఫ్గా లేకపోతే ఏ దేశం కూడా సేఫ్గా లేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే మీరు ఇండియాలో డబుల్ వేరియంట్ మ్యూటెంట్ వేరియంట్ ఉంది, 16 ఆల్మోస్ట్ 13 to 16 మ్యూటేషన్స్ ఉన్నాయి ఆ వైరస్కి. అది యూకేలో బోల్టన్ అనే ఏరియాలో నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ నెంబర్ ఆఫ్ కేసెస్లో మళ్ళీ దీనివల్లనే వస్తున్నాయి. అంటే ఏంటి, మనం ఆపలేము, ఒక దేశం నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్పోర్టేషన్ ఆపలేము, ఫ్లైట్స్ ఆపలేము. ఒకవేళ ఆపినా కూడా అది టెంపరీ. ఎట్లా అట్లా జనాలు ట్రావెల్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇండియాలో ఇండియా ప్రాబ్లం కదా ఇది అని చెప్పేసి ప్రపంచం మొత్తం గమనం ఊరుకుందనుకోండి, ఇది ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ టైం బిఫోర్ ఆ వేరే దేశంలో రావడం, మళ్ళీ స్ప్రెడ్ కావడం. మీరు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఒకవేళ వ్యాక్సిన్ ఇప్పటి వరకు అయితే లక్కీగా అదృష్టం కొద్ది ఏంటంటే ఈ ఫైజర్ కానీ ఆస్ట్రాజెనికా కానీ డెఫినెట్గా యాంటీబాడీస్ ఫామ్ అవుతున్నాయి. ఈ మ్యూటేషన్స్ కూడా మ్యూటెంట్ వేరియేషన్స్ కూడా మనకు తెలిసిపోతుంది. కాబట్టి సేఫ్ నౌ, బట్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ టైం. ఇంకొక థర్డ్ మ్యూటేషన్ వచ్చి కనుక ఇంకా మచ్ మోర్ విరిలెంట్ కనుక తయారవుతే మనం చేసిన ఈ ప్రపంచం మొత్తము దీంతో పోట్లాడింది, ఇప్పటిదాకా పోట్లాడిందంతా వృధా అయిపోతుంది. కాబట్టి కంపల్సరిగా మిగతా దేశాలు కూడా ఇండియాల వైపు చూడాలి. వ్యాక్సిన్ అమౌంట్ ఆఫ్ డోసెస్ మనం పెంచుకోవాలి. వ్యాక్సినేషన్ అతి త్వరితగతన మనం పెంచుకోవాలి. ఇంకొకటి సౌజన్య గారు, సారీ నేను దిస్ ఇస్ ద టైమ్ టు డెవలప్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకునేది టైం వచ్చింది మనకి. ఎందుకంటే అంతా మామూలుగా ఉన్నప్పుడు మనకి అంతా బాగానే ఉందనిపిస్తుంది. ఒకవేళ మనకి ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు, ఇట్లాంటి క్రైసిస్ ఎగ్జాక్ట్లీ క్రైసిస్ లోనే మనకి ఏంటి లోటుపాట్లు అనేది మనకి తెలుస్తుంది. ఫైనల్ గా మోహన్ గోలి గారు ఏం చెప్తారు? వెరీ లెస్ టైం అండి, 1 minute లో ర్యాప్ అప్ చేయండి. నేను ఒకటే సౌజన్య గారు, ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఫస్ట్ చేయండి. తర్వాత ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇప్పుడు ఇందాక మన ఎవరు సోమ్య గారు అన్నట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మన దగ్గర. మనం బిఫోర్ 70s మనం పోలియో వ్యాక్సినేషన్ వేసుకున్నాం, అంటే ఇంటింటికి. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. నేను చెప్తాను సోమ్య గారు, నేను చెప్తాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కంపల్సరీ, దాన్ని ఇంప్లిమెంటింగ్ చేసే ప్రాసెస్ లేదు, ఎక్స్పర్ట్స్ లేరు. సో మనకు ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎక్స్పర్ట్స్ కావాలి, ప్లానింగ్ కావాలి, ఎగ్జిక్యూషన్ కావాలి. ఇంకొకటి మీరు అన్నట్టుగా ఫైజర్ కానీ మోడర్నా కానీ ఇండియాలో పనిచేస్తా అంటే యాజ్ ఎ సైంటిస్ట్ గా మేము ఫస్ట్ వీ హ్యావ్ టు బి చెక్ ఇట్. ఇట్స్ ఎంటర్లీ డిఫరెంట్ వేరియంట్స్ అండ్ కంట్రీ బై కంట్రీ. సో అన్ని బాడీస్ కి అంత వ్యాక్సిన్ మొత్తం ఒకటేసారి ఈక్వల్ గా పనిచేస్తున్నటువంటిది ఇట్స్ రాంగ్. సో మనం ఏంటంటే ఫస్ట్ డోసెస్ చేసిన తర్వాత ఒక ట్రయల్ అయితే కంపల్సరీ దాన్ని మీరు చేసినాకనే మనం చేయాలి. ఇంకోటి సౌజన్య గారు, భారత్ బయోటెక్ కానీ సీరం కానీ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఏం చేస్తామంటే మేము జాబ్ వర్క్ చేస్తాం. అంటే మా యూనిట్ లో ఒకవేళ మా ఫెసిలిటీస్ సరిపడా డ్రగ్ డెవలప్ చేయాలని లేదనుకోండి, జాబ్ వర్క్ కోసం పోతాం వేరే యూనిట్ కి, మన ఫెసిలిటీస్ వాడుకుంటాం. నీ దగ్గర ఇక్కడ ఆల్రెడీ ప్రాసెస్ ఉంది, మన దగ్గర ప్లెంటీ ఆఫ్ జిఎంపీ యూఎస్ఏ ఎఫ్డిఏ అప్రూవ్డ్ సైట్స్ ఉన్నాయి అండ్ ప్లెంటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. సో వై వీఆర్ వరీడ్ ఇట్ అంటే ఇప్పుడు నిన్ననే పర్మిషన్ ఇచ్చారులేండి కోవాక్సిన్ కి కూడా. మీరు అన్నట్లు ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్, ప్లానింగ్ ఇంకా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటే డెఫినెట్లీ మాస్క్ లేని రోజు భారత్ ప్రజలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానికి ప్రాపర్ ప్లానింగ్ అనేది, దాని ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ మోహన్ గోలి గారు, థ్యాంక్ యూ సోమయ్ గారు. దట్స్ ఆల్ ఇన్ టుడే స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్డ్.